నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో ఇంకో 20 నుంచి 20 స్థానాలకి మార్పులు జరగబోతున్నాయని, అయితే జగన్ గారు మళ్ళీ సర్వేల మీద సర్వేలు చేపిస్తున్నారు. పాజిటివ్ టాక్ ఉన్న అభ్యర్థుల్ని ఉంచేసి మిగతా వాళ్ళని తీసేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆల్రెడీ స్థానచలనాలు జరుగుతున్నాయి. టికెట్ ఇవ్వని వాళ్ళకి ఇవ్వకుండా ఉంటున్నారు. అయితే మళ్ళీ 20 నుంచి 20 స్థానాలలో అభ్యర్థుల మార్పులు జరగడం, ఇంకొకటి ఏంటంటే సర్వేల మీద సర్వేలు చేయించేసి పాజిటివ్గా ఉన్న వాళ్ళనేమో కంటిన్యూ చేయడం, మిగతా వాళ్ళని తీసేయడం అంటే ఎలా సార్? వాళ్ళ ఓటమిని వాళ్ళు ఒప్పుకుంటున్నారా? అసలు దీన్ని ఎలా పరిగణించాలి? ఇప్పుడు వైనాట్ 175 అన్నప్పటి నుంచి మొదలు పెట్టారమ్మా. అంత కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు వైనాట్ 175 అంటే యాక్చువల్గా వాళ్ళు గెలిచింది 150 సీట్స్లో. అవును సార్. ఆ వాళ్ళనందరినీ పెట్టి ఇంకొక 25 మంది ఎవరైతే గతంలో కంటెస్ట్ చేశారో వాళ్ళనో, లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళనో పెట్టేస్తే పార్టీ మీద అంత ప్రజలకి వీరాభిమానం ఉన్నప్పుడు గెలవకపోవటం అంటూ ఉండదు. 83లో కూడా తెలుగుదేశం రామారావు గారు కొత్త క్యాండిడేట్స్ని పెట్టినా కూడా, రాజకీయాలకి కొత్త చిన్న వయసు వాళ్ళని పెట్టినా, సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని పెట్టినా కూడా గెలిచేశారు. అది పార్టీ మీద ఉన్న గ్లామర్. అది తర్వాత అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ మీద వ్యతిరేకత. ఇప్పుడు కూడా అట్లా వాళ్ళు అనుకుంటే కనుక నిజంగా ఇన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదు. పార్టీ కార్యకర్తలకి ఇంత మనోవేద కలిగించాల్సిన అవసరం లేదు. ఆయన మీద అంత వ్యతిరేకత పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఈ మనోవేద కలిగిన ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళు ఏమీ నిస్సహాయులేం కాదు. గతంలో ఒక ఎమ్మెల్యేగా పనిచేశాడంటే ఎంతో కొంత సంపాదించుంటాడు, కొంత ఒక వ్యక్తిగతమైన హోదా ఏర్పడింది, ఆయనకంటూ వ్యక్తిత్వం గుర్తింపు ఉంటుంది. వాళ్ళు సీటు ఇవ్వకపోయినా పర్వాలేదులే అని వెళ్ళిపోయే వాళ్ళు ఒక 5% ఉంటారేమో, కానీ మిగిలిన వాళ్ళు వాళ్ళ సత్తా చూపించడానికి స్వతంత్ర అభ్యర్థులుగా అయినా పోటీ చేస్తారు. ఎందుకంటే కనీసం అధికార పార్టీ ఎవరైతే వాళ్ళని అవమానపరిచిందో ఆ క్యాండిడేట్ని ఓడించడమే లక్ష్యం వాళ్ళకి. ఆ పార్టీ ఓట్లని ఇతను చీల్చుకుని అధికార పార్టీ అభ్యర్థిని ఓడించడానికి ప్రయత్నిస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం కాదు. ఆయన ఇంటి ముందే సవాళ్ళు చెప్పి ఇసిరి వెళ్తున్నారు. ఎన్ని లైవ్లో కూడా మనం కూడా చూస్తున్నాం, టీవీ ఛానల్స్, సోషల్ మీడియాల్లో. అవి ఆయన ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగాలి జీవితాంతం అనుకుంటాడో, ఒక ఎమ్మెల్యే కూడా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కనీసం మంత్రి అవ్వకపోయినా కొనసాగాలి. ఆ తర్వాత తన కొడుకో కూతురో ఎవరో ఒకరు భార్య అవ్వాలని కోరుకుంటారు. అది రాజకీయంగా తను కూడా ఆయన ముఖ్యమంత్రి వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు కూడా నాకు ఇవ్వమని పట్టుబట్టే కదా, ఇవ్వలేదనే కదా పార్టీ పెట్టి. ఇప్పుడు ఆ సూత్రం అందరికీ వర్తిస్తుంది. ముఖ్యమంత్రి గారికి వర్తించినట్టే వాళ్ళకు కూడా. ఇప్పుడు ఇంతమందిని మార్చడం ద్వారా వ్యతిరేకత అయితే కూడగట్టుకుంటున్నారు. తర్వాత ఇవాళ సర్వేలో ఇతనికి పాజిటివ్గా ఉందని ఇచ్చిన తర్వాత రేపు సర్వేలో మళ్ళీ వ్యతిరేకత వచ్చిందనేసి మళ్ళీ మారుస్తున్నారు. 4వ లిస్టులో ఇచ్చిన వ్యక్తిని మళ్ళీ ఇప్పుడు మారుస్తున్నారు. 5వ లిస్ట్ ఇంకా బయటికి రాలా. అంటే అది కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయంటారా సార్? అంటే ఇప్పుడు బుట్ట రేణుకని కర్నూలు నుంచి చెప్తున్నారు. ఇప్పుడు అంతకుముందు అది జయరామ్ చేయమన్నారు, అతను వద్దని చెప్పేశారు. అతను ఏమన్నాడు, ఆలూరు కూడా ఇవ్వమన్నాడు. ఒక అసెంబ్లీ స్థానం ఇవ్వాలి, ఆయనకి లోక్సభ ఇవ్వాలి. ఏటో గట్టు గెలిస్తే ఒక దాంట్లో ఆయన గెలుస్తానని, లోక్సభ ఇస్తే డెఫినెట్గా ఓడిపోతే ఆలూరు కోల్పోతానని, అట్లా రకరకాల. అట్లాగే ఎమ్మిగనూరులోనూ మారుస్తున్నారు. తర్వాత మార్కాపురం వ్యక్తిని గిద్దలూరు అభ్యర్థిని మార్కాపురం. ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ లాగా ఉంది. ఇప్పుడు ఆయన మార్చవచ్చు, కానీ నియోజకవర్గ ప్రజలు మేము ఒప్పుకోమంటున్నారు. స్థానిక అభ్యర్థి కావాలని కోరుకుంటారు. గిద్దలూరు అతను నుంచి మార్కాపురం చేస్తే అతను బయట అభ్యర్థి, వాళ్ళకి పరిచయాలు ఉండవు. రోజు గిద్దలూరు ఆడు మార్కాపూర్ వెళ్ళి ఎమ్మెల్యే ఇంటి ముందు కూర్చోవాలంటే కష్టం కదా, పనుల కోసం. అంటే ఇప్పుడు ఇట్లా నెల్లూరులో చూసినట్టయితే అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి కూడా, అంటే నర్సరావుపేట నుంచి వెళ్ళి బరిలోకి దిగమని అడుగుతున్నారు. సో ఇవన్నీ చూసుకుంటే అంటే వాళ్ళు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఈ సంస్థాగతం ఎట్లా నిరూపించుకుంటారు సార్ వాళ్ళు? అంటే ప్రజలు కొత్త వీళ్ళందరూ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి అక్కడ పరిస్థితులు తెలుసుకోవాలంటే మళ్ళీ ఇంకొంత టైం పట్టుతుంది. అప్పటికి ఎలక్షన్స్ వచ్చేస్తాయి కదా. సో ఎలా తీసుకోవాలి సార్? ఇప్పుడు మీరు అన్నట్టు నెల్లూరు లోకల్గా ఆయన కంటెస్ట్ చేసి అక్కడ గెలిచాడు. సరే, ఆయన కొంతకాలంగా అక్కడ వైఎస్ఆర్సీపీ జగన్ గారికి అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా ఒక లీడ్ తీసుకుని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. తనకు తానుగా ఈ నెలంగానే గుర్తుపడతారు అనిల్ కుమార్ యాదవ్ అని నెల్లూరులో. కానీ ఇవాళ నర్సరావుపేట వస్తే ఆయన్ని గుర్తుపట్టే పరిస్థితి ఉండదు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు గుర్తింపే అక్కడ ఒక ఇబ్బంది. అసలు ఈయనకి వాళ్ళకి అనుబంధం ఏముంది? రేపు ఏదన్నా ఇక్కడ పని పడింది, ఏదన్నా అవసరం వస్తే మళ్ళీ నెల్లూరు వెళ్ళాలి వీళ్ళు. ఆయన ప్రతిసారి నర్సరావుపేటలో కూర్చోడు కదా వచ్చి.
అంటే వాళ్ళు అనొచ్చు ఇప్పుడు ఇది ఇతర నియోజకవర్గాల నుంచి ఇక్కడ వచ్చి ఉంటలేదా అని. ఇప్పుడు పెద్ద నాయకులు ఉన్నారు, సపోజ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళకపోయినా విజయవాడలో కూర్చున్నా ఆయనకి సంబంధించిన వ్యక్తులు అక్కడ పనిచేస్తూ ఉంటారు. అది తర్వాత అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గంలో ఆయనకంటూ ఒక పర్మనెంట్ శాశ్వతమైన ఒక సిబ్బంది ఉన్నారు అక్కడ. ప్రతి విషయాన్ని ఈయనకి క్షణాల్లో చేరవేస్తారు, ఏ నిర్ణయం ఎట్లా తీసుకోవాలో అవసరమైతే ఆయన వస్తాడు. అట్లా అక్కడ ఒక కార్యాలయమే పెట్టేశారు. వెళ్ళిపోతే చంద్రబాబు గారు ఉంటే ఎంతో, చంద్రబాబు గారు లేకపోయినా అంతే. అట్లాగే ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక ఆఫీస్ ఉంది, సీఎం ఆఫీస్ అని పెట్టారు అక్కడ పులివెందుల్లో. సీఎం ఆఫీస్, క్యాంప్ ఆఫీస్ ఎన్ని చోట్లైనా పెట్టుకోవచ్చా సార్ మనం ఇలా? పెట్టుకోవచ్చు, సీఎం గారికి ఆ ప్రివిలేజ్ ఉంటుందమ్మా. అట్లా వైజాగ్ లో కూడా పెట్టాలనే కదా, సీఎం ఎక్కడికి వెళ్ళినా క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. అందులో అది సొంత నియోజకవర్గం కాబట్టి ఆయన ఇప్పుడు అంతకుముందు వివేకానంద రెడ్డి గారు చూసేవాడు వైఎస్ఆర్సీపీ విషయాలన్నీ కూడా, కాంగ్రెస్లో ఉన్నప్పుడైనా కూడా. అట్లాగే ఇప్పుడు ఆయన అవినాష్ రెడ్డి ఉన్నాడు, అవినాష్ రెడ్డి గారు ఈయనున్నా లేకపోయినా చూస్తాడు కదా అట్లా. కానీ అది అందరికీ సాధ్యం కాదు కదా. ఇప్పుడు అందులో నరసరావుపేట స్థానం అనేది లోక్సభ స్థానం చాలా క్రిటికల్, చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం, రాజకీయంగా చాలా ఒక ప్రాముఖ్యత గల ప్రదేశం. అంటే గతంలో ముఖ్యమంత్రి ఇప్పుడు కేబీఆర్ పార్క్ ఉంది కదా హైదరాబాద్లో, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అంటే ఆయన చాలా పేరు ఉన్న ముఖ్యమంత్రి. ఆయన నియోజకవర్గం అది, వాళ్ళ ఊరు, ఆయన రాజకీయం నడిపిన ప్రాంతం అది. ఎప్పుడు తర్వాత కోడెల శివప్రసాదరావు గారు, రోషే గారు కూడా గెలిచారు అక్కడ. కొద్దిగా సెన్సిటివ్ అండ్ ఒక ఇంపార్టెంట్. అట్లాంటప్పుడు అనిల్ కుమార్ గారికి ఒక రకంగా కొంచెం అది ఒక కొత్త నియోజకవర్గమే. మరి అయినా కూడా పోటీ చేయమంటున్నారంటే వాళ్ళకి అభ్యర్థులు, ఇప్పుడు అక్కడ ఉన్న కృష్ణదేవరాయలు గారు వెళ్ళిపోయాడు ఆ పార్టీ, అందువల్ల వాళ్ళకి పార్టీ అభ్యర్థుల కొరత ఏర్పడుతుంది. కొంచెం ఆ నియోజకవర్గ స్థాయిలో గుర్తింపు ఉండి చేయగలిగిన, అంటే వాళ్ళు రెండో స్థాయి నాయకుల్ని వాళ్ళు ప్రోత్సహించలా. అంటే ఏదైనా మంచి పనులు చేసి ప్రజల మధ్యలో ఉంటే గుర్తింపు వచ్చేదేమో సార్. ఆ పార్టీ నుంచి ఎవరు ప్రజల మధ్యలో నిల్చోలేదు కదా సార్. అదే అంటున్నా, అట్లా వాళ్ళు ప్రోత్సహించాలి. ఇప్పుడు పార్టీ అధిష్టానం అట్లా పెంచాలి ఇతర నాయకుల్ని. ఎప్పుడైనా ఒక వ్యక్తి, ఇప్పుడు ఆయన ఆ రోజున ఎందుకు ఇవ్వలేదు ఈయనకి ముఖ్యమంత్రిగా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు అంత స్థాయి, వయసు, అనుభవము, ఆ స్వభావం ఈయనకి ఇవ్వనే కదా. ఈయన దూకుడు స్వభావం అది వెంటనే చూపించేసాడుగా. ఇంటికి వెళ్ళిపోయి సోనియా గాంధీ గారితో విభేదించి పార్టీ పెట్టి గెలిచాడు, అది వేరే మాట. అంటే ఓర్పు అనేది రాజకీయాల్లో అవసరమని ఆయనే చెబుతున్నాడు కదా ఇతర కార్యకర్తలకి. ఈయన కూడా చెబుతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మరి ఆయన కూడా ఆ రోజు ఓర్చుకోవాలి కదా. ఇప్పుడు అందరికీ చెబుతున్నారు మీరు మార్చినా ఓర్చుకోవాలి, మళ్ళీ పని చేస్తే గుర్తిస్తాము అది ఇది అని. మరి ఆ సొంతానికి వచ్చేటప్పుడు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం ఉండకూడదు కదమ్మా. అది అట్లా అనమాట. ఇది ఈ సర్వేలు ఎన్ని చేసినా మన ముఖం బాగున్నప్పుడు అద్దాలు ఎన్ని మార్చినా ముఖం అయితే మారుతుందా? అదే అలానే ఉంటుంది కదా, అదే చూపెడుతూ ఉంటుంది. సర్వేలు అయ్యే చూపిస్తాయి, వాస్తవ పరిస్థితులు చూపించినప్పుడు వాస్తవాన్ని ఒప్పుకోవాలి మనం. ఇప్పుడు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు, 5 ఏళ్ళు నీకు ఇచ్చారు, 5 ఏళ్ళు చంద్రబాబు గారికి ఇచ్చారు, 5 ఏళ్ళు ఆయన పరిపాలన మార్పు కావాలనుకున్నారు, మార్చారు. నిన్ను ఇప్పుడు మార్పు కావాలనుకున్నారు, మారుస్తారు. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మనం ఎన్ని జిమ్మిక్కులు చేసినా అవి ఫలించవు. మార్పు ఒకటే నిలబడుతుంది. దానితో షర్మిల్ గారు కూడా యాడ్ అయ్యారు ఇప్పుడు మార్పు కోరుకునే వాళ్ళల్లో. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ దుర్గా కుమార్. థ్యాంక్ యూ అమ్మా శ్రీ. మన వీక్షకులకు కూడా నమస్కారం.